అట్లాగే మార్పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు మరి అందరినీ హుజూర్ నగర్లో ఈరోజు వెంటబెట్టుకొని ఇంత ఎండాకాలంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ముందుకొచ్చిన తమ్ముడు శ్రీ పిల్లుట్ల రఘు గారికి, అట్లాగే వారితో కదిలి వచ్చిన మా తమ్ముళ్ళకి, మా అక్క చెల్లెళ్ళకి, మరి మొదటి నుండి పార్టీ జెండా ఎత్తి దించకుండా పోరాటం చేస్తున్న మా భారతక్క లాంటి నాయకులకి పేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకి పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది మీరు ఇంత దూరం రావడం, అట్లాగే ఇంత బ్రహ్మాండంగా మరి పోరాట స్ఫూర్తితో దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రిని మేము ఎదుర్కొంటాం, మీరు మాకు అండగా నిలబడండి అంటూ మీరు ఇక్కడ పోరాట స్ఫూర్తిని ఏదైతే ప్రదర్శిస్తున్నారో ముందుగా శిరస్సు వంచి మీకు నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 2023 ఎన్నికల్లో ఆనాడు మనకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో 70,000 ఓట్లు వస్తే తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సంవత్సరంన్నర తర్వాత గెలిచిన ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి వదిలిపెట్టి పోయినా మేము మాత్రం వదిలిపెట్టమంటూ గ్రామాన సింహాల మాదిరిగా పోరాటం చేస్తున్న మా తమ్ముల వల్లే, మా చెల్లెళ్ళ వల్లే ఏం జరిగింది అంటే పంచాయతీ ఎన్నికల్లో 14,000 ఓట్లు అదనంగా వచ్చినాయి. 70,000కు 84,000 అంటే మన బలం మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. మనను వదిలిపెట్టిపోయిన వాళ్ళు, ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉండేనో గతంలో వదిలిపెట్టిపోయినాడు, కనీసం సొంత ఊర్లో ఉన్న సర్పంచ్ గెలిపించుకోగలిగినాడా? అంటే పార్టీ నీడ నుండి పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇగో ఈ మీ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యేని గొప్ప ఉదాహరణ. ఈరోజు ఒక అనామకుడుగానే వచ్చినాడు, రేపు అనామకుడుగానే మిగిలిపోతాడు తప్ప ఏమీ అయ్యేది లేదు. ఒకటి మాత్రం పక్కా, రేపు సరిగ్గా ఏప్రిల్ 27, 2026 మనం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 2001వ సంవత్సరంలో 25-26 ఏళ్ల కిందట జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పెద్దలు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు వారు ఆశ్రయమిస్తే జలదృశ్యంలో ఆనాడు ఎగిరింది గులాబీ జెండా 25 ఏళ్ల కింద. రేపటితో 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెట్టబోతా ఉంది గులాబీ జెండా. భారతదేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత మన పార్టీకి మాత్రమే ఉంది. అది ఏంది అంటే మొదటి 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా 3 పాత్రలు సమర్థవంతంగా పోషించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మన నాయకుడు కేసీఆర్ గారిని ఇవాళ 3 ఫీట్లున్నోడు 4 ఫీట్లున్నోడు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత, ఎందుకంటే వాళ్ళు పాపం ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడనో కాదు, నిన్న ఇక్కడెక్కడ శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయిండు. మనం తెచ్చిన నేను చెప్తా తొందరపడక, నా చెవులో మీరు ఎర్రకపోతే చాలు. మనం తెచ్చిన కంపెనీ మన టీ హబ్లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్లో పుట్టిన కంపెనీ పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డి అని నేను పిలిచినారు. మనం గట్టినవన్నీ కడితే ఈయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టట్లేదు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు. చివరికి హుజూర్ నగర్ పాత నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే, ఆగురా అయ్యా చెప్పని, పాత నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే 12లో 11కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించినారు ఉమ్మడి నల్లగొండ ప్రజలు. సరే, కారణాలు ఏమైనప్పటికీ
జరిగింది జరిగిపోయింది. కొంత మన తప్పు ఉండొచ్చు, కొంత మన ఎమ్మెల్యేలు గతంలో పోటీ చేసిన వాళ్ళ చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, చిన్న చిన్న మరి అసంతృప్తులు అక్కడ ఇక్కడ ఉండొచ్చు. నేను కాదనట్లేదు, మేము కూడా మనుషులమే, ఆడినో ఎన్నో తప్పు చేసే ఉంటాం. అందుకే ప్రజలు ఆ తీర్పిచ్చారు, అందులో వేరే అనుమానం లేదు. కానీ విచిత్రమైన విషయం ఏమంటే, విచిత్రమైన విషయం, చాలా ఆశలతో ఏదేదో రంగుల ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి ఏం చెప్పారు అన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు సిఎల్పి అధ్యక్షుడు. ఏం చెప్పారు ఆ రోజు విక్రమార్క గారు? మీకు గుర్తుండాలా, ఇట్లా గ్యారంటీ కార్డు పట్టుకొని ఇది మీరు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, 99 రోజులు అయిపోయి 100వ రోజులకు అడుగు పెట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి మీకు అన్ని బ్రహ్మాండంగా 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆయన ఉంటాడు కదా, ప్రముఖ సినిమా యాక్టర్ కమల్ హాసన్ మించిన యాక్టర్లు ఒక్కొక్కడు కాంగ్రెస్లో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసినారు. కార్డులు భద్రంగా పెట్టుకోండి అన్నారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చినారు. బాండ్ పేపర్లు రాస్తున్నాం, ఇదిగో 100 రూపాయల స్టాంప్ పేపరు, దేవుడు కాడ పెడుతున్నాం, ఒట్టు పెడుతున్నాం, నమ్మండి దేవుడి మీద ఒట్టు అన్నారు. ఎన్ని మాటలు చెప్తే ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, భద్రంగా పెట్టుకోమంటివి కదా కార్డులు, భద్రంగా 100 రోజులు పెట్టుకోమంటివి కదా, మరి 1000 రోజులు అయ్యేందుకు వచ్చే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా కార్డులు? మరి ఏం చేయాలా? ఇక ఎంత సిగ్గులేని నీతి మాలిన మనుషులంటే కాంగ్రెస్ నాయకులు. ఏమైందయ్యా, 100 రోజులు 6 గ్యారంటీలు అంటారు కదా, 420 హామీలు ఇస్తారు కదా, 13 డిక్లరేషన్లు చెప్తారు కదా, రైతులకు రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, బీసీలకు బీసీ డిక్లరేషను, మహిళలకు మహిళా డిక్లరేషను, యువజనులకు యువజన డిక్లరేషను, మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషను, ఎంతొస్తే అంత 420 అడ్డమైన హామీలు, అభయహస్తం అనే పుస్తకం మీ మేనిఫెస్టో పెడితిరి కదా, ఏమైంది మరి 100 రోజుల ముచ్చట అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడు ఎరికేనా? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతున్నాడు. సరే ముఖ్యమంత్రి గారు, నువ్వు చెప్పింది కరెక్టే, 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం, మాకు కూడా తెలుసు, కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. 3 నెలల్లో పిల్లలు పుట్టపోతే పర్వాలేదు, కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలి? మరి ఏమనాలన్నా? నేను అనట్లేదు, 30 నెలలే ఇంకా నువ్వు చెప్పిన ఒక్క హామీ అమలు కాకపాయ ఏమనాలి మరి నిన్ను? నేను అనలేదా, మళ్ళీ మీరు అనాల? నేనేమంటున్నా అంటే, మాటలేమో ఆకాశాన్ని అంటే మాటలు డైలాగులు, సినిమా డైలాగులు చూస్తే మరి కింద పనేమో ఏమీ లేదు, హల్లికి హల్లి, సున్నకు సున్నా. ఇక మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, 6.5 ఫీట్లో 7 ఫీట్లో ఉన్నాడు, ఏమి లాభం? ఆ కృష్ణా నీళ్లు తాగి బాగానే పెరిగిండు వాటంగా, కానీ ఏమి చేసింది ఏమి? అప్పట్లో డైలాగ్ కొట్టినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీకు యాదికుండాలా? ఏమన్నాడు? నేను కేసీఆర్ని దించేదాకా గడ్డమే దియ్య అన్నాడు. నేను అప్పుడే చెప్పిన, గడ్డం పెంచుకుంటే సన్నాసులు కలిసిపోతావు, ఏమి కాదు నీతోనని. ఈరోజు ఏదో అబద్ధ మాటలు చెప్పి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అడ్డగోలుగా ప్రజల్ని భ్రమంలో పెట్టి తప్పిదారిన భాగ్యలక్ష్మి బంపడ్రా మాదిరిగా జాక్పాట్ కొట్టారు తప్ప మిమ్మల్ని నమ్మి జనాలు ఎవరు నిజాయితీగా ఓట్లు వేయలేదు, మోసపోయారు. ఇది వాస్తవం, నేను చెప్పట్లా. వాళ్ళ గ్రామాల్లో ఏ రైతునన్నా అడగండి, ఏ రైతు బిడ్డనైనా అడగండి, వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్కు ఓటేసి తప్పు జరిగింది, తప్పు చేసినాము అని నల్గొండ జిల్లాలోని రైతన్నలు స్వయంగా వాళ్ళ నోటితో వారే చెప్తున్నారు తప్ప ఇది నా మాట కాదు. అట్లాగే ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఈ దేశానికి దాదాపు 60 ఏళ్ల పాటు నాయకత్వం వహించింది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే. 55-60 ఏళ్ళు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ 2014కు పూర్వం ఏం చేసిందయ్యా నల్గొండకి అంటే, ఒకవైపు మూసి నిండా మురికి నింపి ఒకవైపు గబ్బు లేపింది, మరొక వైపు మీ నల్గొండ జిల్లాలో దేవరకొండ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలు కావచ్చు, మొత్తం ఫ్లోరోసిస్తో అస్తవ్యస్తం అయిపోయి దగ్గర లక్షలాది మంది మన పిల్లలు జీవోత్సవాల మాదిరిగా బొక్కల్లో మూలుగు చచ్చిపోయి చివరికి కాళ్ళు చేతులు వంకరగా పుట్టే ఒక దుస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ మిర్యాలగూడ కానీ, సాగర్ కానీ, హుజూర్ నగర్ కానీ, కోదాడ కానీ,
తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ టైలెండ్ గ్రామాలకి ఎన్ఎస్పి ఉన్నా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అట్లాగే కరెంటు కష్టాలైతే నేను చెప్పే పని లేదు. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం ఆ కావల గాయడానికి పోయి చచ్చిన రైతులు ఎంతమందో నాకంటే బాగా మీకు తెలుసు. ఆ కరెంటు షాక్లతో పాము కాట్లతో ఇబ్బంది పడి చచ్చిపోయిన రైతులు ఎంతమందో నాకంటే బాగా మీకే తెలుసు. అట్లాగే నల్గొండలోని మూషంపల్లి అనే ఒక ఊర్లో ఒకే ఒక్క రైతు రామరెడ్డి గారు, ఒకడే రైతు రామరెడ్డి గారు 57 బోర్లేసి ఆయన పేరే బోర్ల రామరెడ్డిగా మారిపోయిన పరిస్థితి మీ జిల్లాలోనే మనం చూస్తున్నాం. మరి కేసీఆర్ గారు ఏం చేశారు? 60 ఏళ్ల కాంగ్రెస్ ఆనాడు మనకు నల్లగొండను అస్తవ్యస్తంగా అప్పజెప్పిపోతే 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసింది ఏందో ఒక్క నిమిషంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పరిపాలించి నల్లగొండకి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఏనాడు సాధించలేదు. అదే కేసీఆర్ గారు కేవలం 10 ఏళ్లలోనే ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు మీ జిల్లాలో పెట్టిన ఘనత నల్లగొండలో, సూర్యాపేటలో, భువనగిరిలో మన నాయకుడు కేసీఆర్ గారిది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీ అందరికీ కూడా, అంటే మీ దగ్గర కొద్దిగా జాన్పాడు పోతారు ఎక్కువ సైదులు, అంతే కదా, దర్గాకు పోతారు. కానీ అటు పక్కన భువనగిరి ఆలేరు కాడికి పోతే మొత్తం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధ్య దైవం లక్షలాది మందికి. అట్లాంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఎవరు పట్టించుకోలేదు గత 60 ఏళ్లలో. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1800 కోట్ల రూపాయలతో ఇవాళ భారతదేశానికే తలమానికమైన ఒక అత్యద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని మీ జిల్లాలో నిర్మాణం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే మీ పక్కనే ఉండే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక గోదావరికి మాత్రమే పరిమితమైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని నల్లగొండ జిల్లాకు తేవడమే కాకుండా జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో దామరచెర్లలో భారతదేశంలోనే అతి పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ప్లాంట్ దాదాపు 35,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే అన్నింటికి మించి రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చి ఫ్లోరోసిస్ ని రూపుమాపే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం చేసి చివరికి మీ టైలెండ్ గ్రామంలోని ప్రతి చివరి మడిదాకా నీళ్ళిచ్చి భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే పంజాబ్ని హర్యానాని తలదన్ని మరి ఉమ్మడి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో నెంబర్ 1 జిల్లా ఎక్కడ ఉంది వరిధాన్యం ఉత్పత్తిలో అంటే మీ నల్గొండ జిల్లాగా నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. ఏం చేసిండయ్యా కేసీఆర్ అంటే ఇవాళ ఇంతున్నోడు అంతున్నోడు ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. ఏం చేసిండు కేసీఆర్ గారు? ఒకడు అంటాడు అప్పుల పాలు చేసిపోయినాడు కేసీఆర్ అంటాడు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పినా రిజర్వ్ బ్యాంకు అది నువ్వు చెప్పేది తప్పురా సన్నాసి, 8 లక్షల కోట్ల అప్పు తప్పు అని చెప్పినా సిగ్గొస్తలేదు రేవంత్ రెడ్డికి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది తెలంగాణ వచ్చినాడు అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3, 2023 నాడు దిగిపోయినాడు తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు చేసింది 2,80,000 కోట్ల అప్పు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. ఎందుకు చేసిండు కేసీఆర్ అప్పు? ఎందుకు చేసిండు అంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేయడానికి అప్పు చేసిండు. అవును, ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు 6.5 లక్షల మందికి విద్యా బుద్ధులు చెప్పించేదానికి అప్పు చేసిండు కేసీఆర్. ఎస్, గతంలో కేసీఆర్ లేకముందు, కేసీఆర్ రాకముందు మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణలో ఆనాడు 5 మెడికల్ కాలేజీలు కూడా లేకపోతే వాటిని 32 కాలేజీలు చేయడానికి, మెడికల్ కాలేజీలు 32 నర్సింగ్ కాలేజీలు పెట్టడానికి జిల్లాలో, ప్రతి జిల్లాలో పేదల కోసం వైద్య విద్య, నర్సింగ్ విద్య అందించడానికి 32 మెడికల్ కాలేజీలు, 32 నర్సింగ్ కాలేజీలు కట్టించడానికి అప్పు చేసినాడు. ఎస్, కరెంటు కష్టాలలో కాంగ్రెస్ వదిలిపెట్టిపోతే ఇవాళ మీ నల్లగొండలోని అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు దామరచెర్లలో కట్టి 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా నిలపడానికి, విద్యుత్ కష్టాలను తొలగించడానికి ఒక్క విద్యుత్ రంగం మీదనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, రైతన్నల కోసం ఫ్రీ కరెంట్ ఇచ్చేదానికి, 24 గంటలు ఇచ్చేదానికి 10 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, అందుకు అప్పు చేసిండు. అట్లాగే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీ తుంగతుర్తికి, మీ సూర్యాపేటకి, మీ కోదాడలోని చివరి మడి దాకా నీళ్లు వస్తున్నాయి ఇవాళ గోదావరి నీళ్లు అంటే దానికి కారణం కాళేశ్వరం కాదా? అగోగా కాళేశ్వరం కట్టడానికి 94,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు.
చేసి కేసీఆర్ చేసిన ప్రతి అప్పు తెలంగాణకు పెట్టుబడిగా మారింది. తెలంగాణ భవిష్యత్ తరాల కోసం ఒక బంగారు బాట వేసింది, బంగారు పునాది వేసింది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని, మరి నువ్వు వచ్చి 2.5 ఏళ్ళైంది. మొన్ననే బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నా ప్రభుత్వం వచ్చినాక 3,70,000 కోట్ల అప్పు చేసిన అన్నాడు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు చేస్తే ఈ మొనగాడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసినాడు. మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 3,70,000 కోట్ల అప్పు చేస్తేవి రైతు బంధు ఇచ్చినావా? కనీసం రైతు బంధు వచ్చిందా? కౌలు రైతులకు రైతు బంధు వస్తున్నదా? రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందా? పెన్షన్ 4,000 అయ్యిందా? అత్తలకు 4,000, కోడలకు 2,500 వస్తుందా? తులం బంగారం వస్తుందా? స్కూటీలు వస్తున్నాయా? విద్యా భరోసా కార్డులు వచ్చినాయా? 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు వచ్చిందా? 12వ తరగతి పాస్ అయితే 15,000 రూపాయలు వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 1,00,000 అన్నాడు వచ్చిందా? పీజీ పాస్ అయితే 5 లక్షలు అన్నాడు వచ్చిందా? మరి ఏం బీకినావని అడుగుతా ఉన్నా. ఏంది నువ్వు చేసింది? ఏంది నువ్వు చేసింది 2.5 ఏళ్లలో? ఢిల్లీకి మూటలు మోయడం తప్ప. మొన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను మారిన మనిషిని అంటున్నాడు. నేను మారిన మనిషిని. అవును, మారావు. తెలంగాణ రాకముందేమో, తెలంగాణ వచ్చిన కొత్తలో టీడీపీలో ఉన్నప్పుడేమో 50 లక్షలు మోసేటోడు బ్యాగులో, ఇప్పుడు 1,000 కోట్లు మోస్తున్నాడు. అంతే తేడా. మారింది ఏంటి అంటే బ్యాగు మారింది, మనిషి వాడే, బ్యాగు మాత్రం మారింది. అట్లాగే ఈ మధ్యన ఇంకో డైలాగ్ కొడుతున్నాడు. ఈయనంట కర్ణుడు లాంటోడంట రేవంత్ రెడ్డి లాడు. కరెక్టరా నాయన, నువ్వు కర్ణుడివే. ఎన్నికలకు ముందేమో దానవీర శూర కర్ణ, ఎన్నికలకు ముందు దానవీర శూర కర్ణ, ఇది ఇస్తా అది ఇస్తా, మీరు బ్యాంకుకి లగెత్తుకొని పోయి 2 లక్షలు తీసుకోండి, నేను వచ్చి రాగానే మాఫీ చేస్తా, ఆడోళ్ళందరికీ తులం బంగారం ఇస్తా, నెలకు 2,500 ఇస్తా, 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా, బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్, మైనారిటీలకు సప్లాను, బీసీలకు సప్లాను. ఎలక్షన్లకు ముందు దానవీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాక కుంభకర్ణ. దున్నపోతులాగా నిద్రపోవడం తప్ప, ఢిల్లీకి ట్రిప్పులు వేయడం, ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఏంది నువ్వు చేసింది? అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరికీ తెలుసు, ఎన్నిక ఎప్పుడొచ్చినా వీపు చింతపండు అవుతుంది తెలంగాణ ప్రజల చేతుల్లోనే మాట తెలుసు. అందుకే ఇవాళ రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, రకరకాల ఎత్తుగడలు, రకరకాల కుటిల ప్రయత్నాలు. ఎన్ని చేసినా ఒకటి మాత్రం పక్కా, ఈసారి వచ్చే శాసనసభ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. వచ్చే శాసనసభ ఎన్నికలు కేసీఆర్ని తిరిగి తెచ్చే ఎన్నికలు, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే ఎన్నికలు మాత్రమే. అందుకే మా సోదరుడు పిల్లుట్ల రఘు గారు ఈరోజు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున వేలాది మందితో ఇవాళ ఏదైతే పార్టీలో చేరుతా ఉన్నారో వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం చెబుతూ, అట్లాగే వారితో వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా నా ప్రార్థన, ఆగరా అయ్యా, నువ్వు ఆగు, తొందరపడు, జాగ్రత్తగా. ఒక నిమిషం. మీరు చాలా దూరం నుంచి వచ్చినారు తమ్ముడు, ఆగమ్మ, చాలా దూరం నుంచి వచ్చినారు, చాలా పాపం కష్టపడి వచ్చినారు. మీ అందరినీ కలుస్తాను నేను, కానీ ఒక్కొక్కరిగా వస్తే అందరం కలుద్దాం, తొందర ఏమీ లేదు. కలిసి అందరం బ్రహ్మాండం కలుసుకొని బయలుదేరుదాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.